హలో వివర్స్, వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్. ఎప్పుడు ఒకేలా కాకుండా దమ్ బిర్యానీ అలా ఫ్రైడ్ బిర్యానీ కాకుండా ఒకసారి రొయ్యల బిర్యానీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. దీనికోసం ముందుగా నేను హాఫ్ కేజీ బిర్యానీకి కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఇలా రొయ్యలు అనేది శుభ్రం చేసేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు వేస్తే ముక్క మెత్తగా బాగుంటుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక నిమ్మకాయ చెక్క వేసుకుని మొత్తం ముక్కలకు కలిసిపోయేటట్టు కలుపుకొని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో రొయ్యల బిర్యానీకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని, నెయ్యి వేసుకుంటే బిర్యానీ మాడిపోదు కింద. దీనిలో ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసేసుకోండి. ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి, 4-5 మరాఠీ మొగ్గలు, 2 దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2-3 యాలక్కాయలు, అలాగే 10-15 జీడిపప్పు పలుకులు, అలాగే 4-5 మిరియాలు వేసేసుకుని తిప్పుకోండి. ఈ స్పైసెస్ మాడకుండా చూసుకోండి, మాడిపోతే బిర్యానీ టేస్ట్ మారిపోతుంది. ఒక 2 బిర్యానీ ఆకులు వేసి తిప్పుకుని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఏదైతే ఉందో అవి దీంట్లో వేసేసుకుని మొత్తం కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని ఒక 15 నిమిషాలు మగ్గనించుకోండి. దీంట్లో ముందుగానే మనం ఉప్పు కారం వేసాం కాబట్టి చూసుకొని సరిపడా ఉప్పు కారం బిర్యానీ మసాలా వేసుకోండి. నేను కుక్కర్లో వండుతున్నాను, సో దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ముందుగానే బియ్యం నానబెట్టేసానండి 2 గ్లాసులు. సో 2 గ్లాసులు కాబట్టి నేను దీనికి గ్లాస్కి 1.5 చొప్పున 3 గ్లాసెస్ పోసాను. అలాగే కుక్కర్ కాబట్టి 1 గ్లాస్ ఎక్స్ట్రా పోసుకున్నాను. దీంట్లో ఒక నిమ్మకాయ బద్ద వేసుకుని అలాగే కసూరి మెతి వేసుకుని ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసేసాను. బియ్యం నానబెట్టకపోతే గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోండి. ఒక 15 మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోతుందండి. నార్మల్గా అయినా స్పైసీనెస్ సరిపోతుంది. కాదు కర్రీ కావాలనుకుంటే రొయ్యల గ్రేవీ కర్రీ కింద లింక్ పెట్టేశాను, చెక్ చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.